ఇదిగోండి బంగాళదుంపలండి. ఇవి తొక్కులు తీసేసుకుని ఉడికించేసుకుని ఇలా చిన్న ముక్కలు కింద చేసేసుకుని ఉడికిన తర్వాత నీళ్లు ఇదిగోండి నీళ్లు వడపోసేసాను. ఇవి చారు కింద పెట్టుకోవచ్చు, చక్కగా పారిపోయక్కలేదు. ఇదిగో నీళ్లు విడిగా తీసేయండి. ఈ ముక్కలు పక్కన పెట్టేస్తున్నాను. దాంట్లో పోపు ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, కరివేపాకు, ఇంకో వేసానండి. ఇదిగో వేసి చూపిస్తున్నాను. దాంట్లో బెల్లం ఉండేది ఇంకోటి ఒకసారి వడపోసుకుంటే మంచిది ఏమైనా ఉంటాయని వడపోస్తున్నాను. ఇక చింతపండు వేసాను, ఉప్పు కూడా ఇందులో వేసాను. మీరు మళ్ళీ ఉప్పు వేసుకోగల, మళ్ళీ కావాలంటే ఉప్పు వేసుకోండి. ఇక వడపోస్తున్నాను, ఒకసారి చూడండి. ఏమైనా వస్తాయేమో నలకలని వడపోస్తున్నాను. బంగాళదుంపలతో ఉడికించిన నీళ్లతో బంగాళదుంప చారండి ఇది. వడపోసాను, కావాలంటే ఇంకో 2 సార్లు పోసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి ఇది పోపండి వేసేస్తున్నాను. కావాలంటే ఒకసారి పొయ్యి మీద పెట్టుకుని మరిగించుకోండి. 4 మూల అన్నీ కలుస్తాయి ఒకసారి. ఇదిగోండి బెల్లం కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను వేస్తాను బెల్లం. ఎంతండి ఒకసారి కలిపేసుకోండి. ఇలాగా ఒకసారి మరిగించుకోండి. మరిగించుకుంటేనే బాగుంటుంది. 4 పక్కల 4 కలుస్తుంది. పోపు కదా అది, చక్కగా బెల్లం అది చింతపండు కూడా బాగుంటుంది. నేను పెడతాను ఇప్పుడు. అంతేనండి, అలా చేసుకోండి. చారు బంగాళదుంపలతో ఉడికించిన నీళ్లు పారిపోయక్కలేకుండా అలా చేసుకోండి.